టైమ్ న్యూస్ తెలంగాణ ఈరోజు కొత్తపల్లిలో ఉన్నటువంటి గణేష్ విగ్రహాల తయారీ కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ విగ్రహాలు ఏ ధరలకు విక్రయిస్తున్నారు, కొనుగోలుదారులకు ఏ రకంగా వాళ్ళు అమ్మడం జరుగుతుంది, ఎంత హైటు, దానికి సంబంధించిన వివరాలు మన ఛానల్ ద్వారా మీకు మేము వివరిస్తాము. భయ్యా, విగ్రహాల ధరలు ఎలా ఉన్నాయి పోయిన గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు సంతోష్ గౌడ్ పొన్నం, మాది నారాయణపల్లి విలేజ్. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం విగ్రహాలు చాలా బాగున్నాయి. 10 ఫీట్ల వినాయకులు కానీ, 12 ఫీట్ల వినాయకులు కానీ, 8 నుంచి 7, 6 రకాల వినాయకులు ఉన్నాయి. మనకు 12 ఫీట్లు వచ్చేసి 20,000 నుంచి మన 10 ఫీట్లది 12,000, 13,000 విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మన దగ్గరికి అయితే వచ్చినట్లయితే మనము తక్కువ రేట్లకు ఇవ్వగలుగుతాము. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా విగ్రహాలు మన అందంగా ఉన్నాయి. మన కలర్ఫుల్ కూడా ఎక్సలెంట్. ఈరోజు కొత్తపల్లిలో ఉన్నటువంటి ఆల్ ఫోర్స్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి గణేష్ తయారీ కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ ఏ రకంగా ధరలు ఉన్నాయి దాని గురించి ఒకసారి మా ఛానల్ టైమ్ న్యూస్ ద్వారా మీకు వివరణ ఇస్తా. భయ్యా, ఎలా ఉన్నాయి రేట్లు పోయిన సంవత్సరం? పోయిన సంవత్సరం నుంచి కొద్దిగా రేట్ మంచి తక్కువ ఉన్నాయి. మంచి కలర్ ఉంది, మంచి తీసుకొచ్చి ఎక్కువ రేట్ లేదు. కరీంనగర్కు మంచి ఆల్ఫోల్ కాలేజ్ దగ్గర బరాబర్ ఉంది. చిన్న పెద్ద మొత్తం దొరుకుతాయి. మీకు ఏదైనా కలర్ మంచిగా క్వాలిటీ దొరుకుతాయి. ఈ మహారాష్ట్ర అంటారు కదా, ఇక మొత్తం లోకలే బొమ్మలు అంటారు. ఇన్న మంచిగా ఉంది, తీసుకొని వచ్చి చూసుకొని తక్కువ వాటిది ఇస్తావు. చూశారు కదండి, ధరలు తక్కువ ఉన్నాయి. కొత్తపల్లిలో మేము ప్రతి సంవత్సరం కూడా ధరలు చూసి ఇస్తున్నాము కొనుగోలుదారులకు. మీరు కూడా అదే విధంగా ఒకసారి వచ్చి కార్ఖానా ఇక్కడ తయారయ్యే కేంద్రంకి వచ్చి చూడండి. వాళ్ళు వీటి మీదనే ఉపాధి పొందుతున్నారు, వీటి ద్వారానే నమ్ముకొని ఉన్నారు మన ద్వారా. కాబట్టి ఒక్కసారి కొనుగోలుదారులు వచ్చి ఇక్కడ విచ్చి మీకు నచ్చిన వినాయకుడిని కొనుగోలు చేయగలరని మా న్యూస్ ఛానల్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం.